ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. జరిగినప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ సినారియోస్ లో అవతల ఇప్పుడు మిమ్మల్ని కొట్టి వాడేవి కంప్లైంట్ ఇస్తాడు కొట్టాడు అని చెప్పి. ఇప్పుడు మీరు ఒకవేళ ఇంకో కేసు వేసినా కౌంటర్ కేసు లాగా ఉంటది. అతను ఫస్ట్ అప్రోచ్ అయ్యాడు లా అంటే లాని తను ఫస్ట్ న్యాయం కోసం ముందుకు ఒక అడిగి నేనే విక్టిమ్ అని వెళ్ళాడు. సో అప్పుడు బర్డర్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది? కంప్లైంట్ మీద ఉంటుంది, అక్యూజ్డ్ మీద ఉంటుంది. మీకు అన్యాయం జరిగినప్పుడు లేట్ చేయకుండా ఇమీడియట్ గా వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి, కంప్లైంట్ ఇవ్వండి. ఒకవేళ కంప్లైంట్ తీసుకోలేదు అనుకుందాం, పోస్ట్ చేయండి. కంప్లైంట్ రాసి రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ మీ దగ్గర పెట్టుకోండి, అక్నాలెడ్జ్. పోలీసులు ఏంటంటే ఈ సెక్షన్ 69 కేసెస్ ఈ మధ్య చాలా ఎక్కువయ్యాయి. అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫిజికల్ అయ్యాడు అని చెప్పి. సో ఇలాంటి కేసెస్ ఎక్కువైపోయాయి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నాకు తెలిసి మీరు కనుక్కుంటే పోలీస్ స్టేషన్ లో మోస్ట్ కామన్ ఈ మధ్య రిజిస్టర్ అయ్యే కేసులు ఏమి ఉన్నాయంటే 69. సో ఈ మధ్య ఇప్పుడు ఐటీ కల్చర్ గానీ ఇది కొంచెం ఎక్కువైంది. అండ్ ఓకే కన్సెన్షువల్ అయినప్పటికీ కూడా మ్యారేజ్ చేసుకుంటానని ప్రామిస్ చేయడం ఇస్ రాంగ్.